పిల్లలకి రిఫ్లెక్స్ ఉంది ఆర్ మన పిల్లలు రిఫ్లెక్స్ సఫర్ అవుతున్నారు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ అన్నారు దిస్ ఇస్ నథింగ్ అమ్మ, దిస్ ఇస్ జస్ట్ రిఫ్లెక్స్ అన్నారు. సో అసలు రిఫ్లెక్స్ అంటే ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ రిఫ్లెక్స్ అనేది అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మన పిల్లలు పాలు తాగిన వెంటనే స్పిట్స్ చేస్తుంటారు. మీరు చెప్పారు దట్ ప్రతి హ్యూమన్ ఇట్ ఈస్ నార్మల్. సో ఇప్పుడు ఈ ఏదైతే మన చిన్నపిల్లలు ప్రతి ఫీడ్కి పాలు స్పిట్ చేస్తుంటారో దాన్ని రిఫ్లెక్స్ అని మనం టెన్షన్ పడాలా, ఇట్ ఈస్ నార్మల్ అని వదిలేయాలా? వాట్ హ్యాపెండ్ వెన్ ఆమిర్ దట్ నైట్ he was కళ్ళు తేలేసి కొంచెం he was almost like ఆ కైండ్ ఆఫ్ స్టండ్ పొజిషన్లో ఎందుకు వెళ్ళిపోయాడంటే దట్ మీన్స్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఆల్రైట్ గైస్, ఇవాళ వీడియో చాలా 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 స్పెషల్ బికాస్ మీ అందరినీ క్వశ్చన్స్ పంపించమని చెప్పాను అండ్ యూ ఆల్ హ్యావ్ లెఫ్ట్ సో మెనీ క్వశ్చన్స్. అండ్ ఇవాళ నేను మన డాక్టర్ సతీష్ గంటతున్నాను. హాయ్ డాక్టర్. హాయ్, హలో అమ్మా సమీరా. సో నేను యాజ్ అ మదర్ చాలా ఫేస్ చేస్తుంటాను లైఫ్లో. నా లాంటి చాలా మదర్స్ ఉన్నారు, గాట్ అ లాట్ ఆఫ్ డౌట్స్. సో నేను ఏమంటున్నానంటే వాళ్ళని అడిగి వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే, బికాస్ మనకి ఎగ్జాక్ట్ నాలెడ్జ్ బయట లేదు. సో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో మనకి యాజ్ అ మదర్ అర్థం కాదు. పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం అవ్వట్లేదు, వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. సో ఐ వాంట్ టు యూస్ దిస్ మీడియం అండ్ హెల్ప్ చాలా మంది మదర్స్ కి ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఫస్ట్ మీకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవుట్ టైం మన మదర్స్ కి హెల్ప్ చేయడానికి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాపిక్, లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్ అండ్ హెల్ప్ ద మదర్స్. రిఫ్లెక్స్, పిల్లలకి రిఫ్లెక్స్ ఉంది ఆర్ మన పిల్లలు రిఫ్లెక్స్ సఫర్ అవుతున్నారు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ అన్నారు దిస్ ఇస్ నథింగ్ అమ్మ, దిస్ ఇస్ జస్ట్ రిఫ్లెక్స్ అన్నారు. సో అసలు రిఫ్లెక్స్ అంటే ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ రిఫ్లెక్స్ అనేది అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ముందందరికీ నమస్కారం. ఇందాక సమీరా గారు చెప్పినట్టు దీని పర్పస్ ఏంటంటే మీకోసం, జస్ట్ టు హెల్ప్ యూ గెట్ ది బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ హ్యాండ్. ఎందుకంటే నాకు సుమారు 33-34 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. 4 దేశాల్లో పనిచేశాను. సో ఈ సుదీర్ఘ అనుభవంతో నేను చేసే వైద్యాన్ని బట్టి పాపం సమీర గారికి వాళ్ళ పిల్లలకి జరిగిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గురించి రెగ్యులర్గా డిస్కస్ చేస్తుంటాం. కాబట్టి దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇందాక ఆవిడ చెప్పారు చూసామ్మా, కరెక్ట్గా చెప్పాలంటే వన్ వర్డ్, ది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులకు చేరగలగాలి, అంతే కదా. ది బెస్ట్, ది కరెక్ట్, ది మోస్ట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామన్నదే మా ప్రయాస. సో ఫస్ట్ ఏంటంటే రిఫ్లెక్స్. అది యాక్చువల్గా ఇఫ్ యు సీ ద స్పెల్లింగ్ ఇట్ ఈస్ రిఫ్లక్స్. ఓకే, రిఫ్లెక్స్ REFLEX ఈస్ డిఫరెంట్ టు రిఫ్లక్స్. రిఫ్లక్స్ అంటే బేసిక్గా గ్యాస్ట్రో ఈసోఫేజియల్. సో ముందు మన చిన్నపాటి వీ నీడ్ టు అండర్స్టాండ్ ది ఎనాటమీ ఆఫ్ ది చైల్డ్, ఎనాటమీ ఆఫ్ దిస్ థింగ్. మనం ఆహారం తిన్నప్పుడు నోట్లో ఉన్న ఆహారం ఈసోఫేగస్ ద్వారా స్టమక్లోకి వెళ్తుంది. సో దీన్నే తెలుగులో మనం జీర్ణకోశ అంటాం. ఆ జీర్ణకోశ అంటే ఈసోఫేగస్ నుంచి స్టమక్లోకి వెళ్ళేది. దిస్ ఇస్ ది జీర్ణాశయం, అప్పర్ పార్ట్ ఆఫ్ ది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ అన్నమాట. సో ఈ భాగంలో ఎప్పుడైతే పాలు లేకపోతే ఫుడ్ స్టమక్ నుంచి పైకి వస్తాం మొదలుపెట్టిందో దాన్ని రిఫ్లక్స్ అంటాం. అంటే గ్యాస్ట్రిక్ నుంచి ఈసోఫేగస్కి రిఫ్లక్స్ అవుతుంది. గ్యాస్ట్రిక్ ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిజీజ్, GERD అంటాం. సో దీని ఫుల్ ఫామ్ ఇస్ కాల్డ్ GERD, GERD, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిజార్డర్ అని పిలుస్తాం అన్నమాట. సో దీనికి కొంచెం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పుట్టిన ప్రతి మానవుడికి, ఎవ్రీ సింగిల్ ఇన్ఫెంట్, యూ, మీ, ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి రిఫ్లెక్స్ ఉంటుంది. దాన్ని మనం ఫిజియోలాజికల్ రిఫ్లెక్స్ అంటాం. సో 2 రకాలు ఉంటాయి, ఫిజియోలాజికల్, ప్యాథలాజికల్. ఫిజియోలాజీ అంటే అందరికీ ఉండే ప్రాబ్లమ్స్. ప్రెగ్నెన్సీ ఈజ్ అ ఫిజియాలజీ, అది పెథాలజీ కాదు. అది జరుగుతుంది, ఎవరు అవసరం లేదు, నార్మల్గా డెలివరీ. అలాగే ఫిజియోలాజికల్గా కూడా కొద్దిగా పిల్లలకి కక్కులు అవ్వడం, కక్కులు అంటాం మనం, ఆర్ ఇంగ్లీష్లో వి కాల్ ఇట్ as పొజెటింగ్ అంటాం. సో పొజెటింగ్
బాగా తీవ్రంగా ఉంటే వామిటింగ్ అవుతుంది, అదే విధంగా చిన్న చిన్న కక్కులు అవటం అంటాం. సో అది ఫిజియలాజికల్. సో ఫిజియలాజికల్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్రతి మానవుడికి ఉంటాయి. ఇక్కడే మనం చాలా ఇంపార్టెంట్, మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం వస్తుంది. 2 ప్యాథలాజికల్. సో ఇక్కడ ఫిజియలాజికల్ రిఫ్లక్స్ అంటే ఏంటి, ప్యాథలాజికల్ రిఫ్లక్స్ అంటే ఏంటి, ప్యాథలాజికల్లో రిఫ్లక్స్లో ఏమేమి లక్షణాలు అన్నీ మనం ఆలోచించాలి. ఐ థింక్ దట్ ఈస్ యువర్ పాయింట్, రైట్? ఐ గాట్. అయితే ఇప్పుడు మన పిల్లలు పాలు తాగిన వెంటనే స్పిట్స్ చేస్తుంటారు. ఎస్, మీరు చెప్పారు దట్ ప్రతి హ్యూమన్ ఇట్ ఈస్ నార్మల్. సో ఇప్పుడు ఏదైతే మన చిన్నపిల్లలు ప్రతి ఫీడ్కి పాలు స్పిట్ చేస్తుంటారో దాన్ని రిఫ్లక్స్ అని మనం టెన్షన్ పడాలా, ఇట్ ఈస్ నార్మల్ అని వదిలేయాలా? కరెక్ట్, అదేనమ్మా, జస్ట్ ఎగ్జాక్ట్లీ. చాలా పర్టినెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. ఇక్కడ ఫిజియలాజికల్కి ప్యాథలాజికల్కి ఎక్కడ మనం తెలుసుకోవాలి? తల్లిదండ్రులుగా థియరిటికల్గా పుస్తకాల్లో రాస్తే బాగానే ఉంటుంది, కానీ తల్లిదండ్రులకి దట్స్ అ ప్రాక్టికల్ ప్రాబ్లం. ఎప్పుడు నేను వరీ అవ్వాలి, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇది మేజర్గా ఒక 3-4 పాయింట్స్ ఆర్ 5 పాయింట్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు ప్రతి మానవుడు, ప్రతి హ్యూమన్ బీయింగ్, ప్రతి ఇన్ఫెంట్ చిన్న చిన్నగా కక్కులు అవడం సహజం, కానీ ఆ కక్కులు ఆర్ ద వామిట్స్ అది బేబీని ఇబ్బంది పెడుతుందా లేదా చూడాలి. సో ఇబ్బందులు ఏమేమి ఉంటాయి? సో చిన్న కక్కులు, దట్ ఈస్ ఓకే, చిన్న చిన్నగా అవుతుంది, దట్ ఈస్ నథింగ్ టు వరీ. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ 4 రకాల సిమ్టమ్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఏదైతే కక్కులు అవుతున్నాయో నంబర్ 1 అది లైఫ్ థ్రెటనింగ్ అవుతుందా లేదా. సార్ మా బేబీకి వాంతి అవుతుంది, వాంతి అయిన వెంటనే ఉక్కిరిబిక్కిరి అయిపోయి కళ్ళు తేలేసేసి చేతులు తేలేసి వెళ్ళిపోతున్నారు. దోస్ ఆర్ లైఫ్ థ్రెటనింగ్ ఈవెంట్స్. దట్ మీన్స్ ఏదైతే పాలు బయటకు వస్తున్నాయో ఆ పాలు బయటికి రావటమే కాకుండా వెనకాలకి there are 2 pipes. There are 2 pipes like this. See, ఒక పైప్ is your esophagus. The other pipe is your trachea. ముందుండే పైపు ట్రేకియా, వెనకాల ఉండే పైపు ఈసోఫేగస్. సో ఈ పైప్స్ ఆర్ సో క్లోజ్ బై. సో వెనకాలుండే పైపు ఆ పాలు బయటకు వచ్చి ముందుండే పైప్లోకి వెళ్తే ఇట్స్ ఓవర్, యాస్పిరేషన్ అయిపోతుంది, అనర్థం అవుతుంది. సో ఒక్కొక్కసారి పేరెంట్స్ చెప్తారు, సార్ గొక్క తిప్పుకోకుండా ఏడ్చి చాలా ఇబ్బంది అయిపోయింది, ఓ టస్కా లగారగా అంటారు. దట్స్ వాట్ దే సే. అండ్ అది దట్ ఈస్ యాస్పిరేషన్. సో ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం ఆ పాయింటే చెప్పుకోవాలి. ఎప్పుడైతే అటువంటి లైఫ్ థ్రెటనింగ్ ఎపిసోడ్స్ జరుగుతున్నాయా లేదా. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. సెకండ్, సో తర్వాత మనం గ్రేడ్స్ గురించి మాట్లాడుకుందాం. దాని సెకండ్, వాడికి సార్ పాపం బేబీ చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఏడుస్తున్నాడు. సో ఆ పాలు పైకి వస్తున్నాయి కాన్స్టెంట్గా. ది మోస్ట్ కామన్ సిమ్టమ్ దట్ ఐ హియర్, నీకు ఇందాక చెప్పిన సిమ్టమ్ అంత కామన్ కాదు, ఇది లైఫ్ థ్రెటనింగ్ ఈజ్ నాట్ సో కామన్, బట్ ది మోస్ట్ కామన్. బికాజ్ బీయింగ్ అ స్పెషలిస్ట్ ఫర్ సచ్ అ లాంగ్ టైమ్, నేను చాలామంది చూసిన తర్వాత వచ్చే వాళ్ళని చూస్తాను. దట్ మీన్స్ ఐఎమ్ నాట్ ద ఫస్ట్ పీడియాట్రిషియన్, ఐఎమ్ ద 3rd or the 5th or the 10th పీడియాట్రిషియన్. వాళ్ళు చూసినప్పుడు ఏంటంటే, సార్ చాలామంది దగ్గర చూసాం సార్, కానీ కాన్స్టెంట్గా ఏడుస్తూనే ఉన్నాడు. ఇది చాలా చాలా కామన్ అమ్మ సమీరా. సార్ ఎంత బాధతో ఏడుస్తాడంటే హై ఆర్చింగ్, అలాగ హెడ్ వెనక్కి పెట్టేసి, తల వెనక్కి పడేసి, చేతులు పెట్టేసి కాన్స్టెంట్గా ఏడుస్తూ ఉంటారు. చాలా బాధ అనిపిస్తుంది సార్ అని తల్లి తండ్రి ఏడ్చేస్తారు. చదువుకున్న వాళ్ళు, హైలీ క్వాలిఫైడ్ పీపుల్ డూయింగ్ బిగ్ టైమ్ జాబ్స్, దే ఆర్ హెల్ప్లెస్ బికాజ్ ద చైల్డ్ ఈస్ క్రైమ్. సో నువ్వు ఇందాక అడిగేవు కదా తల్లి, సార్ పిల్లలందరూ ఏడుస్తారు, అందరూ కొద్దిగా కక్కులు చేసుకుంటారు, కానీ దెర్ ఈజ్ ఎ లిమిట్. సార్ అన్కంట్రోలబుల్ క్రైయింగ్, ఎంత ఊరుకోబెట్టినా ఊరుకోకుండా పాలు బయటకు వచ్చేస్తున్నాయి, ఆకలేస్తుంది, పాలు తాగితే మంట, పాలు తాగకపోతే ఆకలి, రెండు చెడ్డ రేవడి, రెండుటికి డిఫికల్టీ. అది ఏమవుద్దంటే అది ఒక బాధ. సెకండ్ బాధ ఏంటంటే, నేను ఇందా చెప్పాను కదమ్మా, ఈసోఫేగస్, స్టమక్లో యాసిడ్ ఉంటుంది, యాసిడ్ ఈసోఫేగస్లోకి వెళ్తుంది. సో స్టమక్లో యాసిడ్ ఉంటే మనకు మంట తెలియదు, ఎందుకంటే దెర్ ఈస్ అ కోటింగ్. కానీ
అదే స్టమక్లో ఉన్న యాసిడ్ పాలుతో పాటు కలిసి అస్తమాను పైకి వస్తే ఏమవుద్ది ఇక్కడ? బర్నింగ్. దట్స్ వాట్ యాసిడ్ రిఫ్లక్స్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఆ బర్నింగ్కి ఏడుస్తారు. దట్ ఈస్ వాట్ మెనీ మదర్స్ డోంట్ రియలైజ్, మెనీ ఫాదర్స్ డోంట్ రియలైజ్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మెనీ పీడియాట్రిషియన్స్ అండ్ డాక్టర్స్ ఆల్సో డోంట్ రియలైజ్. మామూలుగా ఏడుస్తున్నారు కదా, ఇన్ దేర్ బిజీ ఓపీడీ దే వోంట్ బి ఏబుల్ టు సార్ట్ ఆఫ్ సీ టు దాట్. సో నేనేం చేస్తానంటే తల్లిదండ్రులతో కూర్చుని, నాకు అట్లా కాదమ్మా, నాకు కంగారు లేదు, నువ్వు కూర్చొని చెప్పు. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా మినిట్ బై మినిట్, అవర్ బై అవర్, ఎన్ని గంటలు పాలు తాగుతుంది బేబీ, ఎన్ని గంటలు ఏడుస్తుంది, ఎన్ని గంటలు నిద్రపోతుంది, నాకు క్లియర్గా చెప్పని చెప్తే, వెన్ ఐ సీ సమ్ టైమ్స్ the whole day the mother is, poor thing, is crying and holding the baby. So that is important. Ante the emotion of the parents because the baby is crying, ante enta discomfort undi. Adi second point. So first point enti, that is your severe reflux, life threatening. Second is severe distressful, బాధతో ఉన్న constant ఏడుపు. So that is the second thing. థర్డ్ వేరే విషయాలు ఏంటంటే, సార్ రిఫ్లక్స్ అవుతా ఉంది, అది మీకు చాలాసార్లు చెప్పాను ఓపీలో కూడా, దగ్గు వస్తుంది పిల్లలకి. రైట్. ఇది చాలామంది ఈవెన్ ద డాక్టర్స్ విల్ మిస్ ఈజ్, దగ్గుందా, ఓకే దగ్గుకు మందులు, దగ్గుకి యాంటీబయాటిక్స్ ఆర్ కాఫ్ సిరప్స్. నో, ఇన్ దీస్ రిఫ్లక్స్ బేబీస్ ఈ పాలు రిఫ్లెక్స్ అయ్యి, నేను చెప్పాను కదా 2 pipes ఉన్నాయని చెప్పాను కదా, ఆ వెనకాల ఉన్న పైప్లోంచి స్లోగా రిఫ్లెక్స్ అయ్యి ఇట్ కమ్స్ ఇన్ టు ద లంగ్స్. దే ఆర్ కాల్డ్ మైక్రో ఆస్పిరేషన్స్. సో ఈ మైక్రో ఆస్పిరేషన్స్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే ఈ పాలు, పొట్టలో ఉన్న పాలు మెల్లమెల్లగా ఆస్పిరేట్ అయ్యి లంగ్స్లోకి వచ్చినాయో అప్పుడు కాఫ్ వస్తుంది మొదలు పెడుతుంది, చిన్న చిన్నగా. If you address the cough and the antibiotics, it will get worse. So you should take care of the underlying problem. Right. Cough is a result. Cough is not the cause. Cause effect. So mundu మూలాన్ని చూడాలి. I'm not saying every cough is this one. అది అనుభవం. అది అనుభవంతో నేను చూసిన వెంటనే నేను చెప్పగలను which is a reflux cough and which one is a actual infectious cough. చాలా డిఫరెంట్, అది అనుభవంతోనే తెలుస్తుంది. సో ఇది థర్డ్. నెక్స్ట్ రిఫ్లెక్స్ అయ్యి ఈ ఏడుపు బాధతోటి పాలు తాగరు సరిగ్గా, ఏడుస్తూ ఉంటారు, పాలు తాగరు. పాలు తాగితే నొప్పి వస్తుందని భయం ఆ పిల్లలకి, పాలు తాగకపోతే ఆకలి. సో నొప్పి ఎక్కువ ఉంది కాబట్టి ఆకలి ఓర్చుకుని అలాగే ఉండిపోతారు. లేకపోతే కొంతమంది పిల్లలు ఎంత నొప్పి ఉన్నా బాధ ఉన్నా తాగేస్తారు, వాంతి చేసుకుంటారు, తాగేస్తారు. తాగుతారు వాంతు, తాగుతారు వాంతులు అయిపోతాయి, వెయిట్ తగ్గిపోద్ది, లైక్ ఆమిర్ డెడ్. అలాగా దే ఆర్ సో మెనీ డిఫరెంట్ బాక్సెస్ అమ్మా. నాకు నా ఛాలెంజ్ ఏంటంటే విచ్ ఎందులోంచి పెట్టుకోవాలి, విచ్ బాక్స్ డస్ హీ ఫాల్ ఇన్ టు, ఏ కైండ్ ఆఫ్ కేటగిరీలో ఉన్నాడు, వాడికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎవ్రీథింగ్ ఈజ్ కస్టమైజ్డ్ అమ్మా. ఎవ్రీథింగ్ ఈజ్, ఆమిర్ ఈజ్ స్పెషల్, హీ స్పెషల్ ఇన్ హిజ్ ఓన్ వే, సంబడి ఎల్స్ ఇస్ స్పెషల్ ఇన్ దేర్ ఓన్ వే. వాడి కష్టం ఏంటో నేను చూడగలగాలి. నేను చెప్పాను కదా అదర్ ఎగ్జాంపుల్, ఐ సీ లాస్ట్ 1 week లో ఐ హావ్ సీన్ అబౌట్ 4 or 5. All of them are highly qualified software guys doing big time jobs, but they are lost. అసలు ఆ పొజిషన్లో ఉండి చూసి ఇలాగా వాళ్ళిద్దరినే కన్నీళ్ళు పెట్టి చూడటం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బేసిక్స్ తెలియక గ్రోత్. సో గ్రోత్ కంప్లీట్గా సఫర్ అవుతుంది. సో అది కూడా చూడాలి. సో దట్స్ వై ఐ టేక్ ఇంపార్టెన్స్ టు సీ ఈ రిఫ్లక్స్ వాడి హ్యాపీనెస్నే కిల్ చేస్తుందా, వాడి గ్రోత్ని కిల్ చేస్తుందా, లేకపోతే వాడి లైఫ్ థ్రెటనింగ్ ఎపిసోడ్ లాగా అవుతుందా. సో అలా కేటగరైజ్ చేసుకుని వాట్ ఈస్ ద సివియరిటీ ఆఫ్ సిమ్టమ్స్ నేను చూసుకుంటాను. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ ఫిజియలాజికల్ రిఫ్లక్స్ అండ్ అ ప్యాథలాజికల్ రిఫ్లక్స్. సో జస్ట్ టు బీ మోర్ స్పెసిఫిక్, మా భాషలో అంటే మీకు అర్థమయ్యేటట్టు అలా చెప్తున్నాను, కానీ మా భాషలో మేము ఎట్లా చేస్తామంటే, GERD is mild
moderate and severe, and next is really pathological where you have a lot more complications. So it's mild, moderate, severe. So your boy had severe reflux. Likewise నేను చూసేపటికి చాలా మందికి సివియర్ రిఫ్లక్స్ తోనే వస్తారు. సో మన జాబ్ ఏంటంటే ఐడెంటిఫై వాట్ ఈస్ ద రూట్ కాజ్, హౌ డు యూ ట్యాకిల్ ఇట్. యా, సో టాకింగ్ అబౌట్ అంటే ఇప్పుడు సివియర్ రిఫ్లెక్స్ గురించి చెప్పారు కాబట్టి మీరు లైఫ్ థ్రెటనింగ్ అని చెప్పారు కదా. సో నేను పర్సనల్ గా ఐ హావ్ సీన్ దాట్. అంటే ఆమిర్ వెన్ హీ వాజ్ లిటిల్ బేబీ, హీ వాజ్ 1 month, అప్పుడే 1 month అవుతున్నాడు. దాని తర్వాత నేను మీ దగ్గరకు వచ్చాను. అవును, దాట్ ఇలా చాలా మంది మదర్స్కి అయింది కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు గెట్ దిస్ టాపిక్ ఆల్సో. నేను నైట్ ఫీడ్ చేశాను, బాబ్ తీసుకుంటున్నాడు. బాబ్ తీసుకునేటప్పుడు అలా ఏడ్చి దగ్గొచ్చి పాల్లోంచి లిటరలీ స్పిట్ లైక్ వామిట్, ఇట్ స్పిల్ అవుట్. అండ్ ఆల్సో ముక్కు నుంచి వచ్చింది. సో ముక్కు నుంచి కూడా పాలు రావడం, ఇస్ ఇట్ నార్మల్ ఆర్ ఇస్ ఇట్ థ్రెటనింగ్? ఇదొక క్వశ్చన్. ఇంకోటి, మీరు ఏదైతే చెప్పారు ఇలా స్టన్ అయిపోయి బ్రెత్ హోల్డ్ చేసుకుని కూడా, హీ డిడ్ దట్. ఇలా చేసి నేను ప్యానిక్ అయ్యాను, నాకు అర్థం కాలేదు. ఇట్ టుక్ మీ అబౌట్ 10-15 minutes ఈ మొత్తం ఎపిసోడ్. అండ్ రైట్ ఆఫ్టర్ ఆ 10-15 ఎపిసోడ్లో తను హీఈస్ నాట్ టేకింగ్ ఫీడ్, పాలు తాగట్లేదు. అంటే యాజ్ అ న్యూ మదర్ మనకు ఆ ఫియర్ ఎప్పుడు ఉంటుంది, విల్ ఐ బీ ఏబుల్ టు సర్వైవ్, ఫస్ట్ నేను బ్రతుకుతానా, విల్ ఐ ఏబుల్ టు కీప్ దిస్ చైల్డ్ అలైవ్ అనేది ఒక మదర్కి కాన్స్టెంట్గా, ఒక న్యూ మదర్కి ఆ ఫియర్ ఉంటూనే ఉంటుంది. సో వెన్ యూ సీ యువర్ బేబీ డూ దాట్, బ్రెత్ హోల్డ్ చేయడం, పాలలా నోట్లోంచి ఇలా వచ్చేయడం, ముక్కు నుంచి రావడం, ఇదంతా చూసి ఫర్ అ మూమెంట్ ఐ డెంట్ అండర్స్టాండ్ వేర్ ఈస్ మై లైఫ్ గోయింగ్, వేర్ ఆర్ మై టేకింగ్ మై కిడ్స్ అన్న ఫియర్ ఒకటి. ఆ తర్వాత ఫీడ్ తాగట్లేదు ఆ 10-15 minutes. అల్హమ్దుల్లా ఆఫ్టర్ సమ్ టైమ్ హీ గాట్ నార్మల్. ఆ 10-15 minutes తర్వాత ఏమవ్వలేదు అన్నట్టు అయిపోయాడు. సో ఎందుకు ఆ 10-15 minutes అలా జరిగింది, ఆ తర్వాత ఎందుకు నార్మల్ అయ్యాడు, ఇదొకటి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఒక్కొక్కటి విల్ గో వన్ బై వన్. చాలా క్వశ్చన్స్ అడిగామమ్మా, వెరీ 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 పర్టినెంట్ అమ్మా. సో వాట్ సమీరా ఇస్ ఆస్కింగ్ రైట్ నౌ ఈజ్ ఏమై ఉండొచ్చు, వాట్ ఈస్ ద బిహైండ్ ద సీన్స్ ఇస్ వాట్ షీఈస్ ఆస్కింగ్. బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుద్దంటే, పిల్లలు పాలు తాగినప్పుడు పాలతో పాటు బోల్డంత గ్యాస్ ఆర్ గాలి మింగుతారు వాళ్ళు. సో దట్ ఈస్ కాల్డ్ ఏరోఫేజియా. సో పాలు లోపలికి వెళ్ళినప్పుడు, సో పాలతో పాటు గ్యాస్ కూడా ఉంటుంది, గాలి. సో అది ఆబ్వియస్లీ వీ నో మిల్క్, ఎయిర్. మిల్క్ ఫస్ట్ ఎయిర్ వెళ్ళిపోద్ది, తర్వాత మిల్క్ వెళ్తుంది, మళ్ళీ ఇంకొంచెం ఎయిర్ వెళ్తుంది, మళ్ళీ మిల్క్ వెళ్తుంది. సో తేన్పు తీయటం ఏంటంటే, ది గ్యాస్ విచ్ ఇస్ దేర్ యాజ్ బబుల్స్ ఇన్సైడ్ ద మిల్క్, సో పైకి రావాలి. సో అదే కదా మనం తేనె తీసినప్పుడు జెంటిల్గా మనం తడితే ఆ గ్యాస్ పైకి రావాలి కదా. సో దట్ ఈస్ ది ఆస్పెక్ట్ అనమాట. సో నౌ గోయింగ్ టు ద స్పెసిఫిక్ ఆర్ ద డీటెయిల్, ఈ వాంత్ ఎట్లా వస్తుందంటే, ఆ తేన్పు వచ్చినప్పుడు ఒకటి రిఫ్లక్స్, ఆ గ్యాస్ ఒక్కొక్కసారి ఇఫ్ ద గ్యాస్ బబుల్ ఈస్ క్వైట్ బిగ్, సిగ్నిఫికెంట్, అండ్ ఇట్ వాంట్స్ టు కమ్ అప్. సో ఆ గ్యాస్ బబుల్ పైకి వచ్చినప్పుడు దానిపైన గ్యాస్ బబుల్ పైన ఉన్న మిల్క్ దాంతోపాటు బయటకు వచ్చేస్తాయి. ఓకే, సో దట్ ఈస్ ది ఫండా బిహైండ్ ద హోల్ థింగ్. అపార్ట్ ఫ్రమ్ హ్యావింగ్, ఇక్కడ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద రిఫ్లక్స్ అండ్ ద గ్యాస్ కమింగ్ అప్, ఈ ఈసోఫేగస్కి స్టమక్కి మధ్యలో ఉన్నటువంటి స్పింక్టర్, ఇట్ ఈస్ కాల్డ్ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ స్పింక్టర్. గ్యాస్ట్రో ఈసోఫేజియల్ స్పింక్టర్ అది టైట్గా ఉండాలి. లెటసే మనం యోగాసనం వేస్తాం, మనం తల కింద పెట్టుకున్నా కూడా ఫుడ్ బయటికి రాదు కదా. యూ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ నౌ, మన తల కింద రాదు కదా. వై డజంట్ ఇట్ నాట్ కమ్? ఇట్ డజంట్ కమ్ బికాస్ దట్ స్పింక్టర్ ఇస్ గార్డింగ్ ఇట్, రైట్? ఆ స్పింక్టర్ బేబీస్లో టైట్గా ఉండదు, లైక్ యువర్ బేబీ. ఎవ్రీబడి హ్యాస్ అ స్పింక్టర్, బట్ ఫిజియలాజికలీ ఇనీషియల్గా లూజ్గా ఉంటుంది, కానీ స్లోగా టైట్ అవ్వాలి. ఓకే, సో దట్ ఈస్ ది సెకండ్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ ఈస్ ద స్పింక్టర్ ఆర్ ద ఫిజియలాజికల్ స్పింక్టర్ విచ్ ఇస్ దేర్, గైట్ పాలు లోపలికి వెళ్ళిన తర్వాత గట్టిగా మూసుకునే స్పింక్టర్, విచ్ ఈజ్ యాక్టివ్ ఇన్ అడల్ట్స్, ఈజ్ నాట్ యాక్టివ్ ఇన్ స్మాల్ బేబీస్, న్యూనేట్స్. సో అది లూజ్గా ఉంటుంది. ఇట్స్ అ లూజ్ గ్యాస్ట్రోఎసోఫేజియల్ స్పింక్టర్ ఆర్ ద టైట్నెస్. సెకండ్, ఆ గ్యాస్ బయటకు వచ్చినప్పుడు ఆ గ్యాస్ పైన ఉన్న పాలు వాంతి అవుతుంది. నా అక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఏం చేస్తారంటే, వాట్ హ్యాపెండ్ వెన్ ఆమిర్ దట్ నైట్
he was కళ్ళు తేలేసి కొంచెం he was almost like ఆ కైండ్ ఆఫ్ స్టండ్ పొజిషన్లో ఎందుకు వెళ్ళిపోయాడంటే దట్ మీన్స్ నేను ఇందాక చెప్పిన పాయింటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి. దెర్ ఆర్ 2 pipes, ఈసోఫేగస్ అండ్ ద ట్రేకియా. దిస్ ఇస్ ట్రేకియా, దీని వెనకాల ఉండే పైప్ ఇస్ ఈసోఫేగస్. ఆ 2 pipes. సో ద పాలు ఎప్పుడైతే ఈసోఫేగస్ నుంచి వచ్చి ట్రేకియాలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాయో అప్పుడు అట్ దట్ టైమ్ వెన్ ఆమిర్ వాజ్ ఫీలింగ్ లైక్ దిస్, ఆ టైంలో ఏమైందంటే ద ప్రొటెక్టివ్ మెకానిజం ఆఫ్ ది ట్రేకియాకు ఒక ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది. సో ఇఫ్ దిస్ ఇస్ ద ట్రేకియా, ఉట్టి గాలే వెళ్ళాలి. దట్ ఈస్ హౌ గాడ్ హెస్ డిజైన్డ్ ఇట్. బై గాడ్స్ గ్రేస్ ఓన్లీ పాలు పైప్లోకి, ఫుడ్ పైప్లోకి వెళ్ళాలి. ఓన్లీ ద ఎయిర్ షుడ్ గో ఇన్ టు ది ట్రేకియా. బట్ వెన్ ద మిల్క్ ఇస్ అబౌట్ టు కమ్, గాడ్ హెస్ గివెన్ అస్ ఏ ప్రొవిజన్ కాల్డ్ ఎపిగ్లాటిస్. సో ఇలాగ పావు పడగలాగా ఇలా పైకి వస్తుంది అనమాట. అండ్ ద మిల్క్ డజంట్ గో ఇన్ సైడ్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హెస్ హ్యాపెండ్. సో ఇలాగ వచ్చింది బికాస్ ద మిల్క్ వాజ్ అబౌట్ టు గో ఇన్ సైడ్, అండ్ మిల్క్ వచ్చి దాని మీద ఎపిగ్లాటిస్ మీద టచ్ అయింది, లోపలికి వెళ్లకుండా చూసింది. అండ్ ద మొమెంట్ ద మిల్క్ టచెస్ ది ఎపిగ్లాటిస్, the spasm goes immediately. It is a reflex spasm where it is a protective mechanism. It closes and you can't breathe. For a couple of seconds, nobody can breathe. So this is God's way of protecting small babies. So aa roju ade jarigindi. Okay. So mali 10-15 minutes tarvata he was absolutely normal. Got it. So that is what exactly has happened. And అలాగే అస్తస్మాను జరిగితే దట్ ఈస్ వెన్ లైఫ్ థ్రెటనింగ్ ఈవెంట్స్ చెప్పాను కదా ఇందాక. ఎంత సాడ్ స్టోరీ అంటే couple of days back, baby was born, absolutely fine, doing well. They went home, baby was being fed, and sudden ఇలా జరిగింది. ఇక్కడ తీసుకొచ్చేపాటికి డెత్ అయిపోయింది. ఆల్రెడీ బేబీ బ్రాడ్ డెడ్. ఏం చేస్తావమ్మా? సో యూ వర్ లక్కీ దట్ వే. సో దట్ ఈస్ వాట్ యాజ్ దిస్ థింగ్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యు నో అండ్ గివ్ ప్రాధాన్యత ఇవ్వాలి. రిఫ్లెక్స్కి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆలోచన పెట్టాలి. యాజ్ పేరెంట్స్ యూ గైజ్ నీడ్ టు థింక్. సి అన్ని సిమ్టమ్స్ అందరికీ రావు. సో వాట్ ఈస్ ద రైట్ థింగ్, వాట్ ఈస్ ద రాంగ్ థింగ్ is as parents, if you are aware, especially through this what we are trying to do, if they are more aware, so they can prevent that severity, and normal gunnappudu at least they can relax. Okay, this is normal anukochu. So that is the thing what happens at the back. Got it. So babies ki manam frequent ga burp cheyali kada. Correct. And pratisari burp chestunnappudu పిల్లలు వామిట్, అదే స్పిట్, యూ కాల్ ఇట్ స్పిట్, యూ కాల్ ఇట్ వామిట్. ఇస్ ఇట్ నార్మల్? ఇస్ ఇట్ ఓకే? స్పిట్ చేసినప్పుడు అంటే ఇట్ ఇస్ ప్రిటీ నార్మల్ అని వదిలేయాలా, ఆర్ షుడ్ ఐ బి హ్యావింగ్ అ వాచ్ అండ్ హ్యావింగ్ అ కౌంట్? ఇస్ ఇట్ అ రెడ్ ఫ్లాగ్ ఆర్ ఇస్ ఇట్ నార్మల్? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగావు తల్లి. ఇఫ్ ద చైల్డ్ ఈస్ హ్యావింగ్ ఫ్రీక్వెంట్ స్పిట్ అప్స్, షుడ్ వి వరీ ఆర్ నాట్ అంటే, అమ్మ ఫస్ట్ అమ్మ యాజ్ యూ రైట్లీ సెడ్ అమ్మ, మనకి పేరెంట్స్ should really think what is the is the baby comfortable or not. Don't see a theoretical aspects different to practical aspects different. Theoretical aspects లో ఎన్నైనా ఏదైనా మాట్లాడచ్చు. ప్రాక్టికల్గా చూసుకున్నప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే, ఈజ్ ద చైల్డ్ హ్యావింగ్ ఆ సివియర్ రిఫ్లెక్స్ ఉన్నప్పుడు త్రూ అవుట్ ద డే ఈజ్ ద చైల్డ్ హ్యాపీ ఆర్ నాట్? ఓకే, ఐ విల్ కమ్ టు యువర్ పాయింట్ అగైన్. ఇఫ్ ద చైల్డ్ ఈజ్ అన్హ్యాపీ త్రూ అవుట్ ద డే, ఎప్పుడు ఏడుస్తూ ఉండి, సరిగ్గా నిద్ర లేక, చాలా బాధపడి, కాన్స్టెంట్గా ఏడుస్తుంది, చైల్డ్ ఈజ్ అన్హ్యాపీ, పేరెంట్స్ ఆర్ అన్హ్యాపీ అంటే, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇఫ్ ఇట్ ఈస్ రిఫ్లక్స్, ఇట్ ఈస్ అ సివియర్ రిఫ్లక్స్. సి పిల్లలకి పాపం వాళ్ళకి నోరు ఉండదమ్మా, వాళ్ళు మాట్లాడలేరు. దే కాంట్ ఎక్స్ప్రెస్ దేర్ కన్సర్న్. And it is our responsibility as parents to gauge what they go through. So నువ్వు ఇందాక చెప్పావు కదా సింపుల్, సార్ మరి చిన్నగా కక్కులు రావటం పర్వాలేదా అంటే,
the answer is not as simple as the question. Answer is not simple. So ఇక్కడ 2 things ఆలోచించాలి. ఒకటి, if the baby is spitting up a little bit with each burping, మనం బర్ప్ చేసినప్పుడు ఏమవుద్ది, లోపల ఉన్న గ్యాస్ బయటకు వస్తుంది. నేను చెప్పాను కదా ఇందాక, ఆ గ్యాస్తో పాటు పైన కొంచెం ఏమన్నా పాలు ఉంటే దాంతో పాటు బయటకు వస్తాయి. అది సహజం. బట్ అగైన్, ఏ కాంటెక్స్ట్లో సహజం? ఈజ్ ద చైల్డ్ ఓవరాల్ అ హ్యాపీ బేబీ or a very very unhappy baby, or unhappy with parents are also unhappy? That is the most important thing. That is ఇదే క్రైటీరియా అమ్మా. ద క్రైటీరియా ఇస్ నాట్ అబౌట్ ఇట్స్ ఓకే ప్రతిసారి అలాగా కొద్దిగా బర్ప్ చేసినప్పుడు కొద్దిగా స్పిటప్స్ రావటం సహజమా లేదా అన్నది క్వశ్చన్ కాదు. ఎవ్రీబడి, వెదర్ ఇట్స్ అ సివియర్ రీఫ్లక్స్ ఆర్ అ మైల్డ్ రీఫ్లక్స్, కొద్దిగా బర్ప్స్ రావటం సహజం. బట్ ఓవరాల్గా ఈజ్ ద బేబీ అ హ్యాపీ బేబీ ఆర్ అ very very distressed, fussy? See, fussy, again I would like to stress on that word amma. మనం ఎలాగని మనం ప్రిజంలో చూస్తున్నాం. See, our prism, see, హ్యాపీ బేబీ అని పెట్టేశాం. ఓకే, అదొక కేటగిరీ. నేనేమన్నాను, డిస్ట్రెస్ఫుల్ బేబీ అన్నాం. యూ యూజ్ ద వర్డ్ ఫస్సీ బేబీ. ఫస్సీ బేబీ అంటే ఎట్లాగా? ద బేబీ ఈజ్ మేకింగ్ అ ఫస్. అంటే ఎందుకు చేస్తుందమ్మా ఫస్ట్ బేబీ? Because it's discomfort. So that fuss, I would take it seriously. That fuss, the baby is making a fuss, and I would take it seriously. నార్మల్గా పాపం బేబీస్ ఏడుస్తారు, ఏడవరు కదమ్మా. ఇఫ్ దే ఆర్ ఫెడ్ వెల్, ఇఫ్ దే ఆర్ మంచి నిద్ర ఉండి, మంచి ఆకలి తీరి, మంచి పొజిషన్ బాగుండి, చల్లగా లేకపోతే హ్యాపీగా పడుకుంటారా లేదా? నువ్వు అబ్జర్వ్ చేసావు కదా, ఇద్దరు బేబీస్లో కూడా నువ్వు అబ్జర్వ్ వాళ్ళు ఎందుకు ఫస్సీగా ఉన్నారు? వై ఆర్ యూ కాలింగ్ దెమ్ ఫస్సీ? వై డోంట్ యూ థింక్ ఆఫ్ దట్ ఫస్ యాజ్ పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, దే ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ టు యూ. ఇంపార్టెంట్ ఆర్ నాట్? సో దట్ ఈస్ వాట్ వి సీ. సో నువ్వు అడిగిన క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్ ఇస్ ఎస్. ఆ యొక్క బర్బ్స్ కొద్దిగా ప్రతిసారి రావడం సహజమే. దే ఆర్ నార్మల్ ఆర్ నాట్, హౌ షుడ్ యూ డిసైడ్? ఓవరాల్ పిక్చర్ షుడ్ డిసైడ్. Overall picture, is it a happy baby? Is it a very very distressed baby, constantly crying and constantly upset, and at the end of the day weight gain లేదు? See, నాకు weight gain ఎంత రావాలి? In a span of 3 months my weight should double కదా. అవును. If the baby is 3 kilos, at the end of 3 months baby 6 kilos అవ్వాలా లేదా? కానీ ఈ బాధపడుతూ డిస్ట్రెస్ఫుల్గా ఫస్సీగా ఉంటూ నాకు ఎట్ ది ఎండ్ ఆఫ్ 3 months 6 kgs రాకుండా ఇంకా 4.5 kgs ఉంటే, సో ఇట్స్ ఒక క్వశ్చన్కి దెర్ ఆర్ మల్టిపుల్ ఆన్సర్స్ అండ్ దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ దట్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్. ఇట్స్ జస్ట్ నాట్ వన్ ఆన్సర్ ఫిట్స్ ఆల్ ఆర్ వన్ క్వశ్చన్ ఫిట్స్ ఆల్. సో డాక్టర్, ఇప్పుడు రిఫ్లక్స్ అనేది మనకి బాటిల్ ఫెడ్ పిల్లలకి మాత్రమే ఉంటుందా, లేదా బ్రెస్ట్ ఫెడ్ పిల్లలకి కూడా ఉంటుందా, ఆర్ కాంబినేషన్ ఫీడ్ ఇచ్చే వాళ్ళకి ఉంటుందా? వెరీ 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 పర్టినెంట్ క్వశ్చన్ అమ్మా. సి, రిఫ్లక్స్ అన్నది ఎవరికైనా ఉండొచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద బేబీ, బట్ ఇట్స్ వెల్ ప్రూవెన్ బియాండ్ డౌట్ దట్ రిఫ్లక్స్ ఇస్ మోర్ ఆర్ వర్స్ ఫర్ ది బాటిల్ ఫెడ్ బేబీస్. ఇట్ ఈస్ లెస్సర్ ఫర్ ద బ్రెస్ట్ ఫెడ్ బేబీస్కి తక్కువ ఉంటుంది, బాటిల్ ఫెడ్ బేబీస్కే ఎక్కువ ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. అండ్ ఒక్కొక్కసారి తప్పక తల్లిపాలు సరిపోక కొన్ని తల్లిపాలు కొన్ని ఇది ఇస్తాం, వాళ్ళకు కూడా పాపం ఇబ్బంది ఉంటుంది. సో లీస్ట్ ఫర్ ద బ్రెస్ట్ మిల్క్ బేబీస్. బట్ నేను చెప్పిన అన్ని రీసెంట్గా సివియర్ ఇస్ ఆల్ విత్ ద బ్రెస్ట్ ఫెడ్ బేబీస్, ఇంక్లూడింగ్ సో చెప్పలేమమ్మా. సో ఫస్ట్ ఈ ప్రోగ్రాంలో కూడా చెప్పదలిసేది ఏంటంటే ది బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ది బెస్ట్. సో ప్లీజ్ మేక్ ష్యూర్ you give all your effort in trying to breastfeed the baby. Breastfeeding-లో ఉన్నంత అడ్వాంటేజెస్ ఎందులో ఉండవు. అండ్ ద కైండ్ ఆఫ్ immunoglobulins which the mother gives to the baby through her breast milk is unparalleled. So ఎట్టి పరిస్థితుల్లో there are a lot of researches also which were done. తల్లిపాలు డబ్బా పాలు comparison, infections are more with డబ్బా పాలు, but the babies are more immunely strong, less chances of infection, less chances of future problems, అది కార్సినోజెన్స్ కానీ ఇంకోటి కానీ ఏ విధమైన అడ్వాంటేజెస్ కూడా నథింగ్ టు బీట్ బ్రెస్ట్ మిల్క్.
సో గైజ్ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ డన్. చాలా మంది బాధపడతారు, అయ్యో నా దగ్గర లేవని. అయ్యో నీ దగ్గర లేకపోయినా కూడా ఉన్నన్ని ఇవ్వు. ఈవెన్ ఆ కొద్దిపాటి తల్లిపాలలో నీకు కావాల్సినటువంటి ఇమ్యూనోగ్లోబులిన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో దట్స్ ద ఇంపార్టెంట్ మెసేజ్ ఫర్ ద డే. సో డాక్టర్, ఇప్పుడు రిఫ్లెక్స్కి మెడికేషన్ అవసరమా? అండ్ ఎస్ అంటే ఎప్పుడు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి? ప్లస్ ఒకవేళ మెడికేషన్ అవసరం లేదంటే హౌ షుడ్ వి ట్రీట్ దిస్? ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఇది. ఎందుకంటే రిఫ్లెక్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాలా వద్దా అన్నది ఆలోచన చెప్పినప్పుడు యాజ్ అ డాక్టర్ నా జాబ్ ఏంటంటే ఇది ఫిజియలాజికల్ రిఫ్లెక్సా ప్యాథలాజికల్ రిఫ్లెక్సా ముందు నేను చూసుకోవాలి. అంటే ఫిజియలాజికల్ అంటే నార్మల్గా అందరికీ ఉండే కక్కులు ఉన్నాయి, బేబీ బాగుంది, ఓవరాల్గా యాక్టివ్గా ఉంది, డిస్ట్రెస్ లేదు, వెయిట్ గెయిన్ బాగుంది, ఎప్పుడో ఒకసారి కక్కులు ఆర్ వామిట్స్ ఆర్ పాజిటింగ్ అవుతుంది కానీ బేబీ పెద్ద ఇబ్బంది పడినట్టు అవ్వట్లేదు అంటే ఫర్ మీ ఇండైరెక్ట్గా దట్ ఈస్ ద ఫిజియలాజికల్ రిఫ్లెక్స్. సో నేను మెడిసిన్స్ ఇవ్వను కానీ ఏం చెప్తానంటే అమ్మ జస్ట్ 45 degrees ఎలివేషన్లో 40 degrees ఎలివేషన్లో పెట్టమంట, ఇలా వద్దు, సో ఇలా పడుకోవద్దు, ఇలా పడుకోమని చెప్తా. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ యాంగిల్లో. ఎందుకు ఇంపార్టెంట్ ఈ యాంగిల్లో? ఈ యాంగిల్లో ఏమవుద్దంటే పొట్టలో ఉన్న కంటెంట్స్ పాలు అవి పైకి రావు, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే అక్కడ స్పింక్టర్ లూజ్ ఉందని అనుకున్నాం కదా, సో ఆ పొట్టలో ఉన్న కంటెంట్స్ పొట్టలోనే ఉంటాయి. ఎందుకంటే స్టమక్లో యాసిడ్ ఉందా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. సో మిల్క్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తోటి కలిసి పులిసిపోతుంది ఆర్ కర్డ్ కింద తయారవుతుంది. ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లైక్ దోట్ వచ్చిన కర్డ్ ఏదైతే ఉందో అది లోపలే ఉంటే స్లోగా డైజెస్ట్ అయ్యి ఇంటెస్టైన్స్లోకి వెళ్ళిపోయి డైజెస్ట్ అయిపోద్ది. కానీ మనం బేబీ ఇలా పడుకున్నప్పుడు ఏమవుద్ది, అది పైకి వచ్చి మళ్ళీ మంట వస్తూ ఉంటుంది. సో ఈవెన్ మైల్డ్ రిఫ్లెక్స్ కానీ ఫిజియలాజికల్ రిఫ్లెక్స్ కానీ ఎప్పుడు కూడా 30 degrees ఎలివేషన్లో పెట్టాలి. 40 degrees ఇస్ ఐడియల్. 40 degrees అలా చేసినప్పుడు పొట్టలో ఉన్నటువంటి పాలు మన ఫుడ్ విల్ స్టే ఇన్ ద స్టమక్ అండ్ పైకి రాదు, ఓకే, యాస్పిరేట్ అవ్వదు. అన్ని విధాలుగా అడ్వాంటేజెస్, అన్ని విధాలుగా. ఒక్కటే ఏంటంటే బేబీస్ 3-4 months బేబీస్కి నెక్ కంట్రోల్ ఉండదమ్మా. నేను చాలాసార్లు చెప్తాను కదా, దట్ ఈస్ వై ఎంత హైట్ పెట్టినా కూడా మేక్ ష్యూర్ దట్ ద చిన్కి చెస్ట్కి ఒక ఫింగర్ గ్యాప్ ఉండాలి. సో అంటే మనం హైట్ పెడితే ఒకసారి బేబీ హెడ్ ఇలాగ వెళ్ళిపోతుంది కిందకి. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఇలా ఉండాలి. సో దట్ మీన్స్ నెక్ కింద ఒక రోల్ ఉండాలి. సో ఇలా 40 degrees ఎలివేట్ ఉండాలి, నెక్ కింద ఒక రోల్ ఉండి కొంచెం ఇలా ఉండాలి, అంటే చిన్కి చెస్ట్కి గ్యాప్. ఓకే, సో అది నో ట్రీట్మెంట్. దట్ ఈస్ ది బేసిక్ థింగ్ దట్ యూ షుడ్ సీ. ఇందులోనే ఇంకొక పాయింట్ చెప్తాను. సార్ మా బేబీ ఎత్తుకుంటే చాలా బాగుంటుంది సార్, సో రాత్రి అంతా ఎత్తుకుంటున్నాం. ఎట్లా ఎత్తుకుంటావు మా రాత్రి అంతాను? ఇలా ఎత్తుకొని నేను చేశాను, కూర్చొని ఇలా ఎత్తుకొని నేను ఇలా పడుకోవడం, బికాస్ ఈస్ కంఫర్టబుల్, పడుకుంటున్నాడు, నాకు కావాల్సింది నువ్వు హ్యాపీగా ఉండాలని, అంతే. సో దట్స్ ఎస్టర్డే దట్ ఎగ్జాంపుల్ యాజ్ ఐ సెడ్ దట్ అనదర్ మదర్ హూ కేమ్ అండ్ దిస్ థింగ్ ఈజ్, అమ్మ నువ్వు కంగారు పడకమ్మా. సార్ నాకు కంగారు పడి ఎలాగ కంగారు పడుకుని ఉంటుంది సార్, మై బేబీ ఈజ్ అబౌట్ టు, అసలు బతుకుతుందో లేదో అన్నంత భయంగా ఉంది సార్. అంటే అమ్మ నీకు అలాగ అనిపిస్తే, నీకు నిద్ర పట్టకపోతే నువ్వు ఈ యాంగిల్లో పడుకో, అంటే యూ స్లీప్ ఎట్ దట్ 40 యాంగిల్ అండ్ బేబీని బోర్లా పడుకోబెట్టుకో, అండ్ నీ హ్యాండ్స్ పక్కన సపోర్ట్ పెట్టుకో, యూ పుట్ ఇట్, సో దట్ వే యూ విల్ స్లీప్ ద బేబీ. ఐడియల్ అంటే కాదు, బట్ దట్స్ ఇట్, దే డోంట్ రిఫ్యూజ్, దే రిఫ్యూజ్. అంటే అంత భయం, అంటే అమ్మో నా బేబీ, ఐఎమ్ గోయింగ్ టు లూజ్ మై బేబీ ఏమో అన్నంత భయం యాజ్ యూ డిడ్. సో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ వీ స్పీక్, బికాజ్ మనం మాట్లాడితేనే కదా తెలిసేది, పేరెంట్స్ కూడా తెలిసేది. సో ఆ 40 degree యాంగిల్లో ఉండాలి. నెక్స్ట్ మెడిసిన్స్ ఉన్నాయా లేదా? యా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో నేను చెప్పాను కదా, యాజ్ అ డాక్టర్ మాకేంటంటే మై ఫస్ట్ జాబ్ ఈజ్ యాజ్ అ డాక్టర్. నౌ లెట్ మీ స్పీక్ ఆన్ మై ఆస్పెక్ట్, బికాజ్ ట్రీట్మెంట్ కాబట్టి నేనేం చేస్తానంటే, డూ ఐ ట్రీట్ ఎవ్రీబడి? ఆన్సర్ ఈజ్ నో, ఐ డోంట్ ట్రీట్ ఎవ్రీబడి. ఫిజియలాజికల్ రిఫ్లెక్స్కి డూ ఐ ట్రీట్? ఆన్సర్ ఇస్ నో, ఐ అడ్వైజ్. అది మాటలు మళ్ళీ చాదస్తంగా 1-10 సార్లు చెప్పి 40 degrees ఎలివేషన్లో ఉంచమని చెప్తాను, అంతే.
దట్స్ ఇట్. అండ్ ఐ మానిటర్ ద గ్రోత్ అండ్ ఎవ్రీథింగ్. ఫ్రీక్వెంట్గా రమ్మని చెప్పి సిమ్టమ్స్ ఎన్నిసార్లు ఉన్నాయి, ఎన్నిసార్లు అటువంటి అయినా అడుగుతాను. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఐ కేటగరైజ్ ఇంటూ మైల్డ్, మోడరేట్, సివియర్ అండ్ దెర్ ఇస్ వన్ మోర్ అల్టిమేట్లీ సివియర్, లైఫ్ థ్రెటనింగ్ ఉంటాయి. అవి 4 stages ఉంటాయి. సో ఐ కేటగరైజ్ డిపెండింగ్ ఆన్ ద స్టేజెస్. ఎందుకంటే నేను చూసేపాటికే ఆల్రెడీ 3-4 డాక్టర్స్ని చూశారు, చాలా మందిని చూశారు, 3-4 months అయిపోయింది అన్నప్పుడు వస్తారు. సో యూజువలీ నేను చూసే పేషెంట్స్ అందరూ కూడా సివియర్లోనే ఉంటున్నారు, సివియర్ కానీ మోడరేట్ టు సివియర్ కానీ. సో ఐ ఎండ్ అప్ ట్రీటింగ్ దెమ్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ మైల్డ్ నేను ట్రీట్మెంట్ చేయను. Now what to treat అన్నది, majority of the medicines are available here in India, all of them. So sometimes I use domperidone suspension. Domperidone suspension, it prevents the vomiting or reduces the vomiting. Prevents and no, it reduces ante. Number 1. Number 2, we have 2 kinds of blockers. Proton pump blocker antam. Proton pump blocker, that is lansoprazole. And when we use some other medicines for some children, అది కూడా నేను బేబీకి వాడాం, H2 pump blockers. ఓకే, ranitidine అని కొంతమందికి అలాగ వాడతాం. అండ్ కొంతమందికి ఐ గెట్ మెడిసిన్ ఫ్రమ్ అబ్రాడ్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ UK అండ్ ఆస్ట్రేలియా. అది ఓన్లీ ద 3rd, 4th స్టేజ్కే ఐ యూజ్ ఇట్. సో ఐ హ్యావ్ మెనీ పేషెంట్స్ ఆన్ దోస్ థింగ్స్. దట్ ఈస్ ఓన్లీ అ ఫీడ్ థిక్నర్. ఇట్స్ అ ఫీడ్ థిక్నర్. ఇవేమో మెడిసిన్స్. సో H2 pump blocker, proton pump blocker, or your domperidone, all these things ఒకటైతే, ది అదర్ ఈజ్ దిస్ sachet. అది ఇండియాలో అవైలబుల్ ఉండదు. వాట్ వీ డూ ఇస్ తల్లిపాల్లోనే వి మిక్స్ దట్ sachet. సో తల్లిపాలు విల్ బికమ్ థిక్. సో థిక్ ఉంటాయి కాబట్టి బయటకు వచ్చే అవకాశాలు తక్కువ. దే ఆర్ కాల్డ్ ఫీడ్ థిక్నర్స్. ఓకే. సో అవి లేవు కాబట్టి, సో వాట్ వీ యాడ్ హియర్ ఇస్, అదే పాలకి నెస్టమ్ రైస్ వీ మేక్ ఇట్ యాజ్ అ పౌడర్ అండ్ వీ యాడ్ ఇట్ టు ద మిల్క్. సో దట్స్ అన్ ఇండియన్ వర్జన్ ఆఫ్ ఇట్ వాట్ వీ డూ హియర్. అదర్వైజ్ నేనేం చేస్తానంటే, అమ్మ సివియర్గా ఉంది డోంట్ వరీ అని చెప్పి నా దగ్గర ఉన్న ఇచ్చేస్తాను. సో పాపం ఆ బేబీకి తగ్గిపోయిన తర్వాత, సార్ మేము తెప్పించుకున్నాం UK నుంచి, ఇదిగో ఈ ప్యాకెట్స్ నెక్స్ట్ బేబీకి వాడండి అంటే, సో ఐ కీప్ రొటేటింగ్ దాట్ టు ద నెక్స్ట్ దిస్ థింగ్. యా, సో అది. సో ట్రీట్మెంట్ అగైన్, ఎవ్రీబడి డజంట్ నీడ్ మెడిసిన్స్. సో ద ట్రీట్మెంట్ డిపెండ్స్ అపాన్ ద సివియరిటీ. సో ఫస్ట్ లెవెల్ మెడిసిన్సా, సెకండ్ లెవెల్ మెడిసిన్సా, థర్డ్ లెవెలా, అవసరాన్ని బట్టి వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ ఓన్లీ వీ గివ్. సో దట్ ఈస్ వన్ పార్ట్. సార్ ఎప్పుడు దాకా ఇవ్వాలి? దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ క్వశ్చన్ దట్ ఐ గెట్. సార్ థ్యాంక్ గాడ్ సార్ బాగుంది, నౌ మై బేబీ ఈస్ గుడ్, ఎప్పుడు ఇవ్వాలి? నువ్వే అడుగుతావు కదా చదువు. యూ ఓన్లీ ఆస్క్ వాట్ ఈస్ యువర్ క్వశ్చన్ ఆన్ దట్. అంటే నేను తను 1 month ఉన్నప్పుడు ఎప్పుడైతే హెవీగా ఫ్రీక్వెంట్గా ఉండే, నువ్వు చెప్పు యాజ్ అ మదర్, you had the medications, right? What was your mindset? First నేను చెప్పిన, నేను చెప్పిన దాన్ని బట్టి యూ టేక్ కేర్. సార్ ఇన్ని మందులు వాడు. ఫస్ట్ ఏమో తల్లిదండ్రులకి ఎలా ఉంటుందో చెప్తాను. ఇట్స్ ఫనీ. ఫస్ట్ ఏమో సార్ ఏదైనా చేయండి సార్, తగ్గిపోవాలి, మా బేబీ బాగుండాలి, బతకాలి, బాగుండాలి. తగ్గి బాగున్న తర్వాత, సార్ ఎట్లా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్, ఇది వాడచ్చా సార్, బాగుంటే మళ్ళీ మానేస్తాం మనమే. సో you tell me your experience, I'll tell you what is the right thing to do. Okay. So నేను ఆ టైంలో మిమ్మల్ని అడిగాను ఎప్పటి వరకు ఉంటుంది ఈ రిఫ్లెక్స్. 3 months వరకు, హీ హ్యాస్ సివియర్ కాబట్టి 3 months వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది. విల్ నాట్ స్టాప్ టిల్ ఐ సే అని మీరు అన్నారు. అప్పటి వరకు నువ్వు కంటిన్యూ చేయాలన్నారు. ఓకే, 3 months అన్నారు కదా. 3 months హిట్ అయిన వెంటనే అబ్బా 3 months అయిపోయాడు, ఆపేసా వాడడం. దాని తర్వాత 4th monthకి నేను వెన్ ఐ కేమ్ ఫర్ వ్యాక్సిన్ ఐ టోల్ యూ 3 months ఆపేసాను. నౌ ఐ ఫీల్ ఇప్పుడు మళ్ళీ వామిటింగ్ స్పిట్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే, ఎవరు ఆపమన్నారు, అవ్వలేదు కదా అన్నారు. అండ్ అగైన్ ఆపిన తర్వాత ఐ రియలైజ్ దట్ హీ నీడ్స్ ద సపోర్ట్, ఇంకా తనకి కావాలనేది. మళ్ళీ నేను స్టార్ట్ చేశాక ఇప్పుడు అది రిఫ్లెక్స్ అనేది తగ్గుతూ వచ్చింది. అగైన్ నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసిన తర్వాత ఐ ఆల్సో హ్యావ్ అ క్వశ్చన్ అలాంగ్ విత్ దిస్. ఇప్పుడు నాకు తెలుసు ఆమెర్కి ఇప్పుడు 6 months ఉన్నాడు, తనకి రిఫ్లెక్స్ ఉంది, రైట్? నేను మెడికేషన్ ఇస్తున్నాను బికాస్ హీ ఫాల్స్ ఇన్ టు 2nd grade రిఫ్లెక్స్ ఆర్ క్లోజ్ టు 3rd అనుకున్నాము. దట్స్ వై మెడికేషన్ ఇస్తున్నాను. ఈ రిఫ్లెక్స్
ఏ ఏజ్ వరకు పిల్లలకు ఉంటుంది, Yeah. లైక్ ఈ ఇన్ఫెంట్ స్టేజ్ అనా లేదా టాడ్లరా లేదా పెద్దగా ఎంత వరకు కూడా ఉంటుందా, ఇస్ ఇట్ నార్మల్? యా, ఓకే. సో యూ ఆస్క్ మీ 3 questions కదా, అవును. ఇందులోనే 3 questions ఉన్నాయి. సో ఐ విల్ ఫ్రేజ్ ద 3 questions. నంబర్ 1 ఈజ్ ఎలాగ వాడాలి, నంబర్ 1 ఎన్నాళ్ళు వాడాలి, హౌ డు యూ ఫేస్ దెమ్ అవుట్, అండ్ ఏ ఏజ్ వరకు ఉంటుంది. 3 ఆస్పెక్ట్స్, రైట్? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అమ్మ, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, రిఫ్లక్స్ మీ బేబీకి ఎలాగైతే చేసో 3 monthsకి బాగుంది కదా అనుకుని మనం మానేసాం. ఎప్పుడు కూడా రిఫ్లక్స్ మెడిసిన్స్ అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ టైలర్ మేడ్. టైలర్ మేడ్ అంటే ఇట్ ఈస్ నా ఇష్టం కాదమ్మా, నీ ఇష్టం కూడా కాదు. ఇట్ ఈస్ వాట్ అమీర్ వాంట్స్, ఇట్ ఈస్ వాట్ బేబీ ఏ వాంట్స్, బేబీ బి వాంట్స్ ఆర్ బేబీ జీ వాంట్స్. దట్స్ ఇట్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ నేను అప్రమత్తంగా ఆ బేబీ గ్రోత్, ఆ బేబీ యాక్టివిటీ, ఆ బేబీ సిమ్టమ్స్ మదర్ చెప్పింది. దట్స్ వై ఐ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్, బికాస్ ఇఫ్ యూ నోటీస్, ఐ మేక్ అ నోట్ ఆఫ్ వాట్ ఆల్ ద మదర్ ఈస్ సేయింగ్. అండ్ చాలా చెప్తుంది, అందులో నాకు ఇంపార్టెంట్ కావాల్సిన పాయింట్స్ నేను రాసుకుంటా. ఆవిడ చెప్పిన దాన్ని బట్టి నేను చూసుకుని, ఓహో దట్ మీన్స్ ఓవరాల్గా బాగుంది, ఓవరాల్గా బాగుందంటే నేనే తగ్గించేస్తా. సెకండ్, సో ఫస్ట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద సిమ్టమటాలజీ విచ్ ఓన్లీ ద మదర్ అండ్ ద ఫాదర్ కెన్ సే. దట్ ఈస్ ద నెంబర్ 1 criteria. సెకండ్ క్రైటీరియా, గ్రోత్ బాగుండాలి నాకు. సో మదర్ చాలా చాలా బాగుందని చెప్తుంది కానీ గ్రోత్ రావట్లా, ఇట్ డజంట్ మ్యాచ్. సో దెన్ ఐ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద గ్రోత్. దట్ మీన్స్ గ్రోత్ ఈస్ నాట్ గుడ్, వాట్ ఎవర్ ఈస్ ద రీజన్, ఐ హ్యావ్ టు ఫిక్స్ దట్ రీజన్ ఫస్ట్ బిఫోర్ ఐ సే ఎస్ టు ద మదర్. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే, కెన్ ఐ స్టార్ట్ మై ఫీడ్స్ ఫాస్ట్? గుర్తుందని నేను చెప్పాను అమ్మ, నార్మల్గా 6 monthsలో ఇస్తాం, రిఫ్లక్స్ బేబీస్కి ఎర్లీగా ఇస్తాం అని చెప్పాను, గుర్తుందమ్మా? మన వాడికి ఫాస్ట్గా ఇచ్చేద్దాం ఫీడ్స్. ఎందుకు? అది కూడా చెప్పాను నీకు రీజన్, రిమెంబర్? ఏంటది? బికాస్ ఇఫ్ ఐఎమ్ సాలిడిఫైయింగ్ ద ఫీడ్స్ అండ్ ఐఎమ్ సాలిడ్స్, there is less chance of the reflux coming up. I'm not saying it is going to be 0, it is going to be less. Yes, sir. Yeah. So these are the 2 or 3 criteria that I base my medicines on. So mild reflux ఉంటే మానేద్దాం, 3 months 4 monthsకి మానేయచ్చు. కానీ it all depends on నా జాబ్ ఏంటంటే తొందరగా సాలిడ్స్. మై క్రైటీరియా ఇస్, కెన్ ఐ స్టార్ట్ ద సాలిడ్స్ అ లిటిల్ బిట్ ఎర్లీ. 6 months కాదు, కెన్ ఐ డూ ఇట్ ఇన్ ద not in the 6th month, maybe in the 5th month can I do it, or earlier can I do it? I start the solids earlyగా స్టార్ట్ చేసేసి, can I reduce the medicines? Can I get rid of it? నేను కూడా చూసుకుంటా, అమ్మ ఇది మానేసి చూద్దాం అండ్ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి. సపోజ్ ఇది మానేసి సాలిడ్స్ పెంచుకుంటే సిమ్టమ్స్ తగ్గిపోయినందుకు ఐఎమ్ హ్యాపీ మ్యాన్. నేను సార్ తగ్గించినప్పుడు ఈ మెడిసిన్స్ తగ్గించేసి సాలిడ్స్ పెంచినా కూడా ఇంకా సిమ్టమ్స్ ఉన్నాయంటే, దెన్ ఐ విల్ గో స్లో, ఐ విల్ గో బ్యాక్. సో మళ్ళీ చెప్తాను కదమ్మా, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ ద పేరెంట్స్ వాంట్ ఆర్ వాట్ ఐ వాంట్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద బేబీ. బికాస్ ద బేబీ కాంట్ ఎక్స్ప్రెస్, వీ హ్యావ్ టు కీప్ డిస్కసింగ్ అండ్ దెన్ డిసైడ్ హౌ లాంగ్ వీ యూజ్ ద మెడిసిన్స్. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ తల్లి వీ విల్ స్టాప్ యూజింగ్ ఇట్ బై అబౌట్ 5th month 6th monthలో ఆపేస్తాం. కానీ వెరీ రేర్లీ రిఫ్లక్స్, less than 10% amma of all the refluxes, they go into adulthood, unfortunately. Yeah. And severe reflux aithe there is a higher chance. Mild reflux ki undadu gaani severe pathological refluxes, they go through their life. అంటే ఎట్లాగ అదేంటి సార్ అంటే, దట్ ఈస్ హౌ ఫిజియాలజీ ఈజ్ అమ్మ. ఎందుకంటే మనకి ఈసోఫేగస్, ఆ స్టమక్, ఆ తయారైనటువంటిది, ఆ గ్యాస్ట్రిక్ మస్క్యులేచరు, ఆ ఈసోఫేజియల్ మస్క్యులేచరు, సో దానికి ఈజీగా అది లాంగ్ టర్మ్గా కూడా చూసుకోవాలి మనం. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఏంటంటే, నేను కూడా చాలాసార్లు చెప్పాను, అమ్మ ఎప్పుడు ఒంట్లో బాగపోయినా నేను ఇక్కడే ఉన్నానని చెప్పి వస్తుంది. దట్ ఈస్ ద యూజువల్ డైలాగ్ ఐ యూజ్. ఎప్పుడు ఎనీ టైమ్, ఈవెన్ వెన్ హీ వాజ్ సిక్ ఫర్ హిజ్ రెస్పిరేటరీ ఇల్నెస్, అప్పుడు దట్ ఆల్సో ఐ హ్యాడ్ ఇట్ ఇన్ మైండ్. అరే వీడికి ఇప్పుడు నౌ హీ హ్యాడ్ దిస్ ఇన్ఫెక్షన్, గ్యారంటీగా నేను ఇక్కడే ఉన్నానని మళ్ళీ ఇట్ విల్ పుట్ ఇట్స్ హ్యాండ్ అప్. సో ఐ హ్యావ్ టు సీ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద రీఫ్లక్స్. సో అగైన్, so the answer to your question is not so easy and simple, it will take time. So each baby is different. I would love to
stop the medicine for the 5th or the 6th month, but it depends on the child. Sometimes it's 7-8 months, sometimes it's 1 year, but majority 6 months లో ఆపేస్తా. సో దెర్ ఇస్ దిస్ మదర్ ఎవరైతే కామెంట్ చేశారో తన బేబీస్ అరౌండ్ 1.5-2 years అండ్ తను తిన్నాక దగ్గుతూ, ఇట్స్ నాట్ లైక్ ఏమంటారు కోల్డ్తో వచ్చిన దగ్గు కాదు, తిన్నాక దగ్గి ద బేబీ స్పిట్టింగ్ అవుట్ ద ఫుడ్, వామిట్ అయిపోతుంది. సో ఇది రిఫ్లక్స్ వల్ల అవుతుందా ఆర్ డూ యూ థింక్ దే సంథింగ్ ఎల్స్? అమ్మ, నీ బేబీకి వచ్చే సింపుల్ అమ్మ, మనం కామన్ సెన్స్ వాడదు, ఇందాక చెప్పినే వినండి సింపుల్గా. నీ బేబీకి మామూలుగా కాఫ్ లేదు, ఎస్ ఆర్ నో? ఎస్. మామూలుగా దెర్ ఇస్ నో కాఫ్. Only with the food the baby is coughing. Unless there is a saying that unless proved otherwise, this is reflux. That means you have to prove me otherwise. Is there any other reason for cough and improve? Otherwise, my first differential diagnosis is reflux. Probably తను చిన్నగా ఉన్నప్పుడు దీన్ని ప్రాపర్గా ట్రీట్ రియలైజ్ చేయాల. మదర్ హ్యాస్ నాట్ రియలైజ్, గ్రాడ్యువల్ గా బెటర్ అయింది. ఇప్పుడు కూడా ఫుడ్ తిన్న ప్రతిసారి కాఫ్ వస్తుంది. షీ హ్యాస్ నాట్ రియలైజ్డ్ ఇట్. అండ్ baby was somehow managing, mother was somehow managing, and that is why these babies growth anta goppaga undadamma. Right, that's what she said. ఊరికే తిన్నాక తింటున్నప్పుడు దగ్గు వచ్చి వామిటింగ్ అయిపోతుంది, వెయిట్ గెయిన్ అవ్వట్లేదు. అమ్మ చూడమ్మా, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది మనం లైట్ గా తీసుకోకూడదు. వై? బికాస్ నేను ఇందాక ఏం చెప్పాను, at the end of 3 months గ్రోత్ ఎంత అవ్వాలి? డబుల్ ద బర్త్ వెయిట్ డబుల్ అవ్వాలి. 1 year కి అట్లీస్ట్ 10 kilos రావాలి. నీకు పర్వాలేదు బరువు తక్కువ అంటే ఎట్లా కుదురుద్ది? బ్రెయిన్ కూడా వెయిట్ తక్కువైపోద్ది కదా. ఇట్స్ నాట్ జస్ట్ ది బరువు ఆర్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ, యువర్ బ్రెయిన్ గ్రోత్ ఈజ్ ఆల్సో సఫరింగ్. సో చాలా 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 శ్రద్ధ తీసుకోవాలమ్మా. అశ్రద్ధ చేయడానికి వీల్లేదు. పర్లేదండి కొంచెం బరువు తక్కువ ఉంది, మా డాక్టర్ గారు పర్లేదు తక్కువ ఉంది అన్నారు, ఇట్స్ ఓకే అన్నారు. అలా కుదరదు కదా తల్లి. యూ హ్యావ్ టు గివ్ మ్యాక్సిమం ఇంపార్టెన్స్ టు ద గ్రోత్. ఈజ్ మై బేబీ గ్రోయింగ్ వెల్ ఆర్ నాట్? అండ్ గ్రోత్ ఉన్నప్పుడు నేను 3 చూస్తాను ఎప్పుడు కూడా. వాడికి, మీ పిల్లలిద్దరికి కూడా హైట్ చూస్తాను, వెయిట్ చూస్తాను, హెడ్ సర్కంఫరెన్స్ చూస్తాను. అండ్ 1 more పాయింట్ అయితే, ఓకే గ్రోత్ తక్కువ ఉంది, గ్రోత్ తక్కువ ఉన్న అట్లీస్ట్ హెడ్ గ్రోత్ బాగుందా లేదా? డిఫరెన్షియల్ గ్రోత్ అంటాం. సి అగైన్ గాడ్ డస్ సంథింగ్ అమేజింగ్లీ బ్యూటిఫుల్ అమ్మా. గ్రోత్ తక్కువ ఉన్నా కూడా, బాడీ సైజ్ తక్కువ ఉన్నా, బోన్ సైజు, మజిల్ మాస్ తక్కువ ఉన్నా కూడా హెడ్ సైజ్ ఎక్కడ తగ్గదు ఒక్కొక్కసారి. దట్ ఈస్ ద బ్యూటీ. దట్ మీన్స్ గ్రోత్ తక్కువ ఉన్నా కూడా బ్రెయిన్ కి సప్లై వెళ్తూ ఉంటుంది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఐఎమ్ హ్యాపీ. సో దట్ ఈస్ వై ఐ లుక్ ఎట్ ఇట్. ఓకే గ్రోత్ తగ్గుతుంది కానీ హెడ్ సైజ్ అట్లీస్ట్ బాగుంది. ఒక్కొక్కసారి గ్రోత్ తగ్గిపోతుంది, హెడ్ సైజ్ కూడా తగ్గుతుంది అంటే ఇట్ ఈస్ అ కాజ్ ఆఫ్ కన్సర్న్. సో చాలా చాలా ఇంపార్టెంట్ తల్లి, నువ్వు అడిగిన క్వశ్చన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ you have to be very very careful. The growth has to be taken care. Okay, so doctor, thank you first place. మనం అంటే వీళ్ళు చాలా క్వశ్చన్స్ అడిగారు అండ్ ఐ వుడ్ రిక్వెస్ట్ మీకు కుదిరినప్పుడల్లా నేను ఒక్కొక్క టాపిక్ పైన ఐ వాంట్ టు టేక్ యూర్ టైమ్ అండ్ సాల్వ్ ఆల్ దేర్ ఇష్యూస్. ఈ రిఫ్లెక్స్ పైన ఇఫ్ కొన్ని వాచ్ఫుల్ ఏమైనా చెప్పాలి బిఫోర్ వి ఎండ్ దిస్ వీడియో. ఇవి మీరు చూసుకోండి అమ్మా, ఇవి అవ్వకుండా మీరు చూసుకోండి, ఆర్ ఇది ఇలా అవుతేనే ఇట్స్ ఇస్ సంథింగ్ దట్ యూ షుడ్ వరీ అంటే ఇది కపుల్ ఆఫ్ పాయింట్స్ యాజ్ అ డాక్టర్ మీరు సజెస్ట్ చేయాలంటే వాట్ ఆర్ దోస్? యా, సో వాట్ Samira is asking is right now what we call as the red flags. సో రెడ్ ఫ్లాగ్స్ ఇన్ రీఫ్లక్స్ అన్నప్పుడమ్మా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఆర్ యూ గైజ్ అండ్ ద బేబీ ఇస్ ఇట్ అ హ్యాపీ బేబీ ఆర్ నాట్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది చూసుకోండి. రిఫ్లక్స్ ఉంది కానీ త్రూ అవుట్ ద డే బేబీ హ్యాపీగానే ఉంది, యు ఆర్ ఆల్సో హ్యాపీ అంటే దట్స్ అ గుడ్ సైన్. బట్ త్రూ అవుట్ ద డే సార్ అస్సలు బేబీకి నిద్ర లేదు, కాన్స్టెంట్గా ఏడుస్తూనే ఉంది, నిద్ర లేదు, పాలు తాగటానికి ఆకలేస్తుంది కానీ పాలు తాగలేకపోతున్నాడు కాన్స్టెంట్గా, దట్ ఈస్ దేర్, దట్ ఈస్ ద రెడ్ ఫ్లాగ్ సైన్. నెంబర్ 2, సార్ కక్కులు వస్తున్నాయి, వాంతి అవుతుంది, వచ్చినప్పుడల్లా కూడా అట్లాగా వేర్ ద చోకింగ్ ఎపిసోడ్స్ అంటాం, అటువంటి చోకింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి అంటే దట్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్ సైన్. గ్రోత్ సరిగా అవ్వట్లేదు, చాలా నాసిగా ఉంది బేబీ, దట్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్ సైన్. సో ఇవన్నీ కూడా బ్రీదింగ్ డిఫికల్టీ, సార్ పాలు ఇచ్చిన వెంటనే బేబీ కాఫ్ వచ్చేస్తుంది, పులమారిపోతుంది, దట్ ఈస్ అ డేంజర్ సైన్. వెంటనే మీ డాక్టర్ని సంప్రదించాలి, కారణం ఏంటో తెలుసుకోవాలి.
Is it reflux? I'm not saying it's reflux all the time. That is where we use our clinical acumen and our clinical skill to gauge whether it is reflux or something else. So if it is reflux, what stage of reflux? Do I need medicines? Do I need not medicines? Enti. So adi apramattam undali. So our red flag signs are these things. And on top of that, is my child actively good sleep, good feeding, good activity? These are the three things. If the baby is sleeping well, feeding well, and మెలకు ఉన్నప్పుడు చక్కగా ఆడుకుంటుంది అంటే those are good signs. అవి లేవు అంటే again that's a danger sign. Got it. Thank you so much, doctor. Okay. And with this, ఈ episode కి we have come to an end. అండ్ దీనిలో కూడా ఈ వీడియో కింద కూడా మీరు కామెంట్ చేయండి. లెట్ ఇట్ బి అగైన్ విత్ రిఫ్లెక్స్ కానివ్వండి, మేము కవర్ చేయకపోయినా మీకు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ సచ్ కన్సర్న్స్ అవి కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఫ్యూచర్ వీడియోస్లో అన్ని టాపిక్స్ కవర్ చేస్తాను. సో స్టే ట్యూన్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ టేకింగ్ అవుట్ యువర్ టైమ్. అండ్ హ్యావింగ్ సెడ్ దట్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.